శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2024 సంవత్సరం మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని, ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని చాలా చక్కగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2024 సంవత్సరంలో జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశాన్ని తెలియజేస్తున్నానండి. ఈ మిథున రాశి వారు మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునరసు 3 పాదాలు కలిపితే అది మిథున రాశిలోకి వస్తుంది. దీని రాష్ట్రాధిపతి వచ్చేసి బుధుడు. ఈ బుధుడు ఈ యొక్క మిథున రాశి వారికి బుద్ధిని, మానసిక వికాసాన్ని, అలసిపోకుండా శ్రమించే తత్వాన్ని, 10 మందిలో ఒక గొప్ప గౌరవాన్ని, చేసే ఏ వృత్తినైనా, బుధుడికి మాత్రం అన్ని రకాల వృత్తులున్నాయి. మిగతా రాశులకు రకరకాల వృత్తులు మాత్రమే కేటాయించబడ్డాయి. కానీ బుధుడు ఏ పనినైనా సులువుగా చేయగలడు. ఏ ఒక్క సమస్యనైనా చాకచక్యంగా తీర్చగలడు. కళారంగమే కానీ, వ్యాపార రంగమే కానీ, సాఫ్ట్వేర్ రంగమే కానీ, లేదా విదేశాలకు వెళ్ళడమే కానీ, పాండిత్యంలో కానీ, వాచకంలో కానీ, ఏ విషయంలోనైనా ఈ యొక్క కన్యారాశి వారికి, ఈ మిథున రాశి వారికి బుధుని అనుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది. సమన్వయం పాటించడం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారు ఈ మిథున రాశి వారు, కన్యా రాశి వారు కూడా. ఆ బుధుని యొక్క లక్షణం అది. దీన్ని దిశోభావ రాశి అని అంటారు. 2 రకాల తత్వాలు ఉంటాయి. వాళ్ళు ఎంత కష్టం వచ్చినా భరించగలరు, ఎంత సుఖం వచ్చినా ఉప్పొంగిపోరు, ప్రతి దాన్ని తట్టుకోగలరు, బ్యాలెన్సింగ్గా ఉండగలరు. కుటుంబ వ్యవస్థ నడపాలంటే ఆ ఇంట్లో ఒక కన్యా రాశి వారు కనుక ఉంటే ఆ ఇంట్లో గొడవలు కాకుండా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారు ఈ కన్యా రాశి వారు. అమ్మాయిలుగా ఉన్నా, యజమానులుగా ఉన్నా, పిల్లలుగా ఉన్నా, వారి తత్వం ఏంటంటే ఇంట్లో సమస్యలన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని సూచించే తత్వం కలిగింది ఈ మిథున రాశి వారు. ఇకపోతే ఈ మిథున రాశి వారు మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునరసు 3 పాదాలు అని చెప్పాను. మృగశిర 2 నక్షత్రంలో పుట్టినవారు, 2 పాదాల్లో పుట్టినవారు ఎవరైతే ఉంటారో వారికి కుజమహర్ దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. తర్వాత ఆరుద్ర 4 పాదాలలో పుట్టిన వారికి వీరికి రాహు మహర్దశతో ప్రారంభమవుతుంది వీరి జీవితం. రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. ఇకపోతే పునర్వసు 3 పాదాలలో జన్మించిన వారికి గురు మహర్దశతో ప్రారంభమవుతుంది. ఈ గురు మహర్దశ 16 సంవత్సరాలు జన్మదశ, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. నేను ఎందుకు ప్రతి నక్షత్రానికి దశలు చెప్తున్నానంటే మీకు ఏ దశ నడుస్తుందో తెలుసుకుంటే ఆ దశ మీకు ఉపయోగం పడుతుంది. జాతకాలు లేనివారు, జాతకాలు ఉన్నవారికైనా దశలు తెలియకపోవచ్చును. ఒక్కొక్క దశ ఒక్కొక్క మనిషిని జీవితాన్ని మార్చేస్తుంది. జాతకంలో మనకు సరైన గ్రహము గనక ఆ దశ ఉండేది ఉంటే, అంటే మంచి స్థానంలో కనుక నేను చెప్పిన దశలు కనుక జరిగేది ఉంటే ఆ దశలో చాలా రోజులు మీకు లాభాలు జరుగుతాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఉదాహరణకు రాహు కనుక మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి, వాడికి 18 సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గోచారం వల్ల ఏం జరుగుతుంది? కేవలం 4 నెలలు, 5 నెలలు, ఎక్కువైతే 2 సంవత్సరాలు. కానీ దశలో కనుక మనం సరిగ్గా తెలుసుకునేది ఉంటే అద్భుతంగా జరుగుతుంది. రాహు మంచి చేస్తాడంటే మంచి స్థానంలో ఉంటే మంచి చేస్తాడు, అద్భుతాలను చేస్తాడు, కొత్త కొత్త అదృష్టాలను తెచ్చిపెడతాడు, కార్లను, బంగ్లాలను, వివాహాలను అన్నింటినీ జయింపచేస్తాడు. ఏ గ్రహము చెడిది, ఏ గ్రహము మంచిది అనేది కాదు. మంచి స్థానంలో జాతకంలో ఉందా? శని మంచివాడే, కుజుడు మంచివాడే, రాహు మంచివాడే, కేతు మంచివాడే. అతను ఉండే స్థానాన్ని బట్టి దాని ఫలితాలను ఇస్తాడు. దాన్ని చెప్పాలంటే మనము ఒక విద్యా సంస్థలో కూర్చున్నప్పుడు విద్యా ఆలోచనలు వస్తాయి. మనం ఒక మధుశాలలో కూర్చున్నాం అనుకోండి, ఒక మందు షాపులో కూర్చున్న మందు ఆలోచనలు వస్తాయి. గ్రహం మంచిదే, మనం మంచి వాళ్ళమే, ఎక్కడ కూర్చుంటే ఆలోచనలు వస్తాయి. గ్రహం కూడా మంచిదే, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే అది పనిచేస్తుంది. రాహుతోటి అద్భుతాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కేతుతోటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శని భగవాన్తో రాజకీయ నాయకులు అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ గ్రహము నిన్ను ఇబ్బందికరంగా, అది ఏ స్థానంలో ఉంటే జాతకంలో అది లాభం చెందుతుందన్నది జ్యోతిష్యులకు తెలుస్తుంది, దాన్ని సూచిస్తారు. ఒకవేళ సరి అయిన స్థానం లేకపోతే ఏం చేయాలన్న సంగతి కూడా తెలియజేస్తారు. సరి అయిన డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండేది ఉంటే జాతక విశ్లేషణ ద్వారా జీవితాన్ని మనం ఏ విధంగానైనా మలుచుకోవచ్చు. 100కు 100 పాలు నిజం. ఇకపోతే వీరికి ఈ జనవరి మాసంలో
6వ ఇంట బుధుడు, 11వ ఇంట గురువు ఉన్నాడు. 6వ ఇంట బుధుడు ఉంటే శత్రువుల దగ్గర నుంచి కూడా లాభాలను తీసుకొని వస్తారు. వారు మనకు పరమ శత్రువులైనా పర్వాలేదు, వాడి నుండి మనం లాభాన్ని పొందవచ్చును. వ్యాపార రీత్యా కానీ, లేదా మీకు ఏదైనా స్థలాల విషయంలో కానీ, ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ వారి నుంచి ఖచ్చితంగా లాభాలు పొందుతాడు. ఇకపోతే ప్రముఖంగా చెప్పాలంటే ఈ మిథున రాశి వారికి వివాహ యోగ్యత 100% వచ్చింది. దానికి కారణము 11వ ఇంట గురువు. ఏకాదశ స్థానంలో కనుక గురువు ఉండేది ఉంటే ఆర్థిక విషయాలు, వస్త్రాలు, బంగారము, వివాహము, దాంపత్యము, విదేశాలు, ఇల్లు, కోర్టు తగాదాలన్నీ తీర్పుతాయి. ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఎవరు? మిథున రాశి వారు. ఈ జనవరి మాసంలో అత్యధికమైన ఫలితాలు, ఇంటిల్లిపాది ఆనందపరుస్తారు. మీ దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. మీ పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. మీ భార్య కోరిన వస్త్రాలు కానీ, బంగారం కానీ చిటికలో కొనిస్తారు మీరు. ఇది నిజం గోచార రీత్యా. బుధుడు కన్యారాశిలో ఉంటే ఎవరి జాతకంలోనైనా ఉచ్చస్థానాన్ని పొంది ఉంటాడు. అదే మీనరాశిలో కనుక ఉంటే నీచస్థానాన్ని పొంది ఉంటాడు. ఇకపోతే తన మిత్రగ్రహాలైన శుక్రుడు వృషభ రాశిలో మంచి స్థానంలో ఉన్నట్టే, అలాగే తులారాశిలో బుధుడు ఉంటే మంచి స్థానంలో ఉన్నట్టే. మనము ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైనా కానీ 5, 14, 24 తేదీల్లో పుడితే వారికి అనుకూలమైన డేట్స్ అవి, వారికి మంచి రోజులుగా భావించవచ్చు. అదే కనుక 1, 9, 2 వారి డెస్టినీ నెంబర్ అయితే వారి ఖచ్చితంగా చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని మన పేరులో ఒక అక్షరాన్ని కనుక మార్చుకొని ఈ నెంబర్కు సరిపోయే నెంబర్ కనుక తెచ్చుకునేదంటే అదృష్టాన్ని మనం పొందవచ్చును. జాతక సమస్యలు మనకు నిత్యం జరిగే పనులన్నిటికీ వాటి వెసులుబాటుకు రావాలంటే జాతక సమస్యలు జాతకంలో కనుక తెలుసుకుంటే అవుతుంది. ఎంత పెద్ద సమస్యనైనా జాతకం తీర్చగలదు నా విశ్వాసం. ఎంతోమందికి జాతక పరిశీలన చేసి వాటి పరిష్కారాలు చెప్పాను. ప్రతి జాతకంలో తన యొక్క గొప్పతనం ఏమిటి, భవిష్యత్తులో రాబోయే కష్టాలు ఏమిటి, వ్యాపారం లాభాలు నడుస్తుందా, నష్టాలు నడుస్తుందా, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, తర్వాత తనకు రాబోయే భార్య కానీ, తనకు రాబోయే భర్త కానీ ఎలాంటి వాళ్ళు వస్తారనే అంశాన్ని జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కానీ దానికి సరి అయిన పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్లేసు కనుక ఉంటే దాన్ని అంచనా వేసి చెప్పవచ్చును. జాతకాల గురించి, జ్యోతిష సమస్యల గురించి చాలామంది ఫోన్ చేస్తున్నారు. పేరు లేని వారికి గవ్వాశాస్త్రం ద్వారానే తెలియజేయడం జరుగుతుంది. రెండోది, పూర్తి స్థాయిలో పేరు, డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నవారికి వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ రాసి వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెట్టిన తర్వాత దానికి సంబంధించిన కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. అది చెల్లించిన తర్వాత జాతకాన్ని పరిశీలిస్తాం, మీకు సరి అయిన మార్గాన్ని సూచిస్తాం, పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాసులు చెప్తున్నాను, ఆ రాసులు చెప్పినా కానీ మళ్ళీ నాది కన్యారాశి ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటే దాన్ని నా సమయం వృధా, మీ సమయం వృధా. నాతో మాట్లాడాలని సంకల్పం మీకు ఉండవచ్చు, చాలా సంతోషం. కానీ చాలా బిజీ వ్యవస్థ, రోజుకు 100 కాళ్ళు 1000 కాళ్ళు మాట్లాడవలసి ఉంటుంది. నేను మాట్లాడనందుకు క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ, ఇంకా ఇతరత్ర వివాహ సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ, ఇంకా ఏ విషయాలనైనా దీని ద్వారా జాతకం ద్వారా తెలుసుకోండి. మీకు సరి అయిన సలహాలు ఇచ్చి మీ అభివృద్ధికి తోడ్పడతాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.